నమస్తే. సామాన్యుడి చేతుల్లో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఎక్కడో చోట ఏదో ఒక కీలకమైనటువంటి పరిణామం చోటు చేసుకుంటూనే ఉంది. ప్రధానంగా 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో కూటమి బంపర్ మెజార్టీ అంటే అత్యధిక సీట్లతో అధికారాన్ని ఏర్పాటు చేసుకుంది. ఇటువంటి తరుణంలో కూటమిలో ఏదైతే జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ఈ 3 పార్టీలు ముఖ్యమైనటువంటి భూమిక పోషిస్తున్నాయి. ఈ 3 పార్టీల్లో తెలుగుదేశం, జనసేన ఈ 2 పార్టీలు చాలా కీలకమైనటువంటి పాత్ర. సో ఇలాంటి సందర్భంలో ప్రస్తుతం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కానీ, 2 పార్టీల నేతల్లో కానీ, ప్రజల్లో కానీ ఒక రకమైనటువంటి చర్చ. ఎందుకు కూటమి నేతల్లో విభేదాలు, వివాదాలు? ఎందుకు ఈ వైషమ్యాలు? ఈ రకమైనటువంటి మాట ఎక్కువగా వినిపిస్తుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం కూడా ఒకటి ఉంది. ఏదైతే సొంత పార్టీ తెలుగుదేశం పార్టీలో 2 గ్రూపులు అయిపోయి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ, జనసేన ఈ 2 పార్టీల మధ్య కూడా ఒక రకమైనటువంటి గ్యాప్ అనేది పెరుగుతూ వస్తుంది. ఇటువంటి తరుణంలో ముఖ్యంగా 2 పార్టీల అధినేతలు చంద్రబాబు నాయుడు కావచ్చు, పవన్ కళ్యాణ్ ఈ ఇద్దరు కూడా పార్టీలో ఉన్నటువంటి క్యాడర్కు ఒక రకమైనటువంటి క్లాస్ పీకుతూనే ఉన్నారు. ఎవరు కూడా లైన్ తప్పొద్దు, లైన్ తప్పితే కఠిన చర్యలు తప్పవు అని. అయినా సరే జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు కూటమి ఏదైతే 3 పార్టీల నాయకులు ఉన్నారో కూటమి ప్రభుత్వంపై కూడా ఒక రకమైనటువంటి అసహనం, నిరాశ, నిస్పృహ ఎక్కువగా ఏర్పడుతుంది. దానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే సొంత పార్టీలో జరుగుతున్నటువంటి పరిణామాలు, వాటిని చక్కబెట్టుకునేటువంటి క్రమంలో అధినాయకులు ఫెయిల్ అవుతున్నారు అనేది ప్రధానమైనటువంటి అంశంగా చర్చ జరుగుతుంది. అంటే ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ గురించి ఒక అంశం చెప్తాను, అలాగే జనసేన గురించి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీలో విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని, అలాగే తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు ఈ ఇద్దరి మధ్య ఏ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి వచ్చిందనేది మనకు తెలుసు. ఒకరిపై ఒకరు బహిరంగంగానే కామెంట్ చేసుకొని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం అవినీతి ఆరోపణలకు సంబంధించి. ఇది జరుగుతున్నటువంటి క్రమంలో మళ్ళీ కొత్త అంశాలు తెలుగుదేశం పార్టీలోనే అసంతృప్తి, అసమ్మతి సెగ కూడా పెరుగుతూ వస్తుంది. ఇటువంటి తరుణంలో జనసేన పార్టీలో కూడా ఇదే రకమైనటువంటి ఒక రకమైన విధానం కొనసాగుతుంది. ప్రధానంగా ఈ మధ్య జరిగినటువంటిది రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే గురించి. ఏదైతే వీణ ఉందో ఆ మహిళ చాలా బహిరంగంగా వ్యాఖ్యలు చేయటమే కాకుండా వారు మాట్లాడుకున్నటువంటి ఇవన్నీ కూడా బయటపెట్టింది. నాకు న్యాయం చేయండి అని పవన్ కళ్యాణ్ను ఆశ్రయించినటువంటి పరిస్థితి. అయినా సరే ఆయన ఈ రకమైనటువంటి స్పందన లేదు. ఎందుకు ఈ రకమైనటువంటి విధానం చూపిస్తున్నారు అనేది ఆమె మరొక వీడియో ద్వారా బయటపెట్టి. సో ఇలాంటివి జరుగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్లో ఒక బలమైనటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. దాదాపుగా 12 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలో ఒక రకమైనటువంటి నాయకుడిగా ఉన్నటువంటి బాలినేని అక్కడ అడ్జస్ట్ అవ్వలేక, ఇమడలేక ఆ పార్టీలోంచి బయటకు వచ్చేసారు. 2024 ఎన్నికల తర్వాత చాలా కీలకమైనటువంటి అంశాలు అక్కడ ఉన్నాయి. ప్రధానంగా జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు, నమ్ముకున్నటువంటి వ్యక్తుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఒకరు. మరి ఆయన కూడా బయటకు వచ్చారు. అంటే అక్కడ ఉన్నటువంటి క్వార్టరీ వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి కొంతమంది నాయకుల విధి విధానాల వల్ల, వ్యవహార శైలి వల్ల ఆయన తీవ్రమైనటువంటి వ్యతిరేకతతో పార్టీ నుంచి బయటకు వచ్చిన విషయం అందరికీ తెలిసినటువంటి అంశమే. ఇలాంటి తరుణంలో ఒంగోలు ప్రాంతమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా బాలినేని శ్రీనివాసరెడ్డికి ఒక మంచి పేరు ఉంది. సైలెంట్గా ఉంటారు, ఎలాంటి వివాదాల్లోకి వెళ్ళరు అనేది. మాజీ మంత్రిగా, సీనియర్ రాజకీయ నాయకులుగా ఆయనకు సుదీర్ఘకాలం రాజకీయ అనుభవం ఉంది. మొదట కాంగ్రెస్ నుంచి ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది. తర్వాత వైఎస్ఆర్సీపీలోకి వచ్చారు. ఇప్పుడు జనసేనలో ఉన్నారు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి మళ్ళీ వైఎస్ఆర్సీపీలోకి వస్తున్నారు అనేది దాదాపుగా గడిచిన 2 నెలలుగా విస్తృత స్థాయిలో ప్రచారం
జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి అంశం ఏంటి అంటే, ఆయన తాజాగా పవన్ కళ్యాణ్ను కలవటం, కలిసిన తర్వాత ఒక ట్వీట్ పెట్టడం, ఆ తర్వాత ఆ ట్వీట్ని డిలీట్ చేయటం, తర్వాత జరిగినటువంటి పరిణామాలు. అంటే వైఎస్ఆర్సీపీ కూడా, అంటే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన బాలినేని శ్రీనివాసరెడ్డి రాకను స్వాగతిస్తున్నారు, ఆహ్వానిస్తున్నారు అని ప్రచారం జరుగుతున్నటువంటి తరుణంలో సోషల్ మీడియా వేదికగా ప్రధానంగా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలో చాలా విస్తృత స్థాయిలో ప్రచారం జరిగింది. బాలినేని మళ్ళీ యూటర్న్ తీసుకుంటున్నారు, జగన్ చెంతకు చేరుతున్నారు అని చెప్పి చాలా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఆయన తాజాగా ఆయన అనుచరుల ద్వారా కానీ, ఆయన్ని ఎవరైతే వైఎస్ఆర్సీపీలో కొంతమంది నాయకులు కాంటాక్ట్ అయ్యారో వారికి, అయ్యా మీకు ఒక నమస్కారం, నేను ఆ పార్టీలోకి రాను అని ఖచ్చితంగా తేల్చి చెప్పినట్లు ఒక సమాచారం. ఇటువంటి తరుణంలోనే ఆయన పెట్టినటువంటి ట్వీట్, తాజాగా ఆయన కుమారుడిని తీసుకెళ్ళి దాదాపుగా 2 గంటల పాటు జనసేనాని పవన్ కళ్యాణ్తో భేటీ. ఇక్కడ ఒక ముఖ్యమైనటువంటి అంశం ఉంది. ఆయన సైలెంట్ మోడ్లోకి వెళ్ళటానికి ఒక కారణం ఏంటంటే, ఒంగోలు ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో దామచర్ల జనార్దన్ రావు, ఆయన తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రత్యర్థి, అంటే రాజకీయ శత్రువు అనుకోండిగా, ఇద్దరి మధ్య అసలు పడదు. దాదాపుగా వారు ఇరువురు 4 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో ఒంగోలు శాసనసభకు పోటీ చేస్తే 2 సార్లు ఆయన, 2 సార్లు ఈయన గెలిచారు. దాదాపుగా ఈ దామచర్ల జనార్దన్ కానీ, బాలినేని శ్రీనివాసరెడ్డి కానీ ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 4 సార్లు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడగా 2 సార్లు ఆయన, 2 సార్లు ఈయన విజయం సాధించినటువంటి పరిస్థితి. ఇటువంటి క్రమంలో, అంటే ఒంగోలు ప్రాంతానికి సంబంధించి ఆ నియోజకవర్గ పరిధిలో జనసేన పార్టీ నాయకుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డికి తగినటువంటి ప్రాధాన్యత లేదు, తగిన గుర్తింపు ఇవ్వట్లేదు. దానికి ముఖ్యమైనటువంటి కారణం, తెలుగుదేశం పార్టీ నుంచి ఆ శాసనసభకు ఎమ్మెల్యే ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ అతన్ని పడనివ్వట్లేదు, అంటే అతన్ని కలుపుకోవట్లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ఒక అంశం. సో దీనివల్లే ఆయన తీవ్రమైనటువంటి అసంతృప్తిలో బాలినేని ఉన్నారు. కాబట్టి ఆయన ఖచ్చితంగా జనసేనను వీడేటువంటి అవకాశాలు ఉన్నాయి అనేది వచ్చినటువంటి అంశం, ప్రచారం. ఇలాంటి సందర్భంలో వాటన్నిటికీ బ్రేక్ వేస్తూ, చెక్ పెడుతూ, నేను జనసేనలోనే ఉంటాను అని చెప్పి ఆయన చాలా క్లియర్ కట్గా చెప్పారు. దానికి సంబంధించి ఏదైతే ఆయన పెట్టినటువంటి ట్వీట్, ఆయన మాకు ఒక నాయకుడు మాత్రమే కాదు, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం, ఈ 3 పదాలు రాజకీయంగా చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచన విధానంతో పెట్టారు అనేది ఒక చర్చ జరుగుతుంది. నమ్మకం, ఆదరణ, ఆశ్రయం అంటే జనసేనలోనికి రావటానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటి అనేది ఆ 3 ముక్కల్లో ఆయన చెప్పేశారు. తర్వాత డిలీట్ చేయటం, దానికి సంబంధించి రకరకాల ప్రచారాలు జరిగాయి. తన కుమారుడితో చాలాసేపు మాట్లాడటం, అంటే రాబోయే రోజుల్లో నా కుమారుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నారు అనేది ఈ ట్వీట్ని బట్టి మనం చెప్పుకోవచ్చు. వాస్తవానికి పార్టీకి బలంగా నిలబడి వైఎస్ఆర్సీపీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఆ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో బాలినేని శ్రీనివాసరెడ్డి నిలబడినటువంటి విధానం ఖచ్చితంగా నిజంగా ఆయన వదులుకోవడం అయితే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి మొదటి తప్పులో తప్పు అది ఖచ్చితంగా. అలా చాలామందిని దూరం చేసుకున్నారు. ఈయన కూడా వారిలో ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో ఒకరని చెప్పాలి. ఎందుకంటే బంధువు వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆయనతో ప్రయాణం కొనసాగించినటువంటి వ్యక్తి బాలినేని, ఆయనతో ప్రయాణం కొనసాగించినటువంటి వ్యక్తి బాలినేని. మరి ఇలాంటి తరుణంలో ఆయన పార్టీ నుంచి బయటికి రావటం, తర్వాత జనసేన ఆయన వెళ్ళటం, ఇవన్నీ చకచక జరిగిపోయాయి. దానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి కోటరీ వ్యవస్థ నచ్చకపోవడం వల్ల ఆయన బయటకు వచ్చారు, తగినటువంటి ప్రాధాన్యత లేకపోవడం వల్ల, ఇవన్నీ కూడా అప్పుడు చర్చ జరిగాయి. కానీ ఒక మంచి నాయకుడిని పార్టీ కోల్పోయిందని సొంత పార్టీలోనే చర్చ, ఒక రకమైనటువంటి విమర్శలు కూడా వినిపించాయి. జగన్మోహన్ రెడ్డి ఇదే విధానం కొనసాగిస్తే పార్టీ భ్రష్టు పట్టిపోతుంది అని చెప్పి. సో ఇలాంటి తరుణంలో ఆయన తాజాగా చేసినటువంటి ట్వీట్, నమ్మకం, ఆదరణ, ఆశ్రయం, ఈ 3 పదాలు వాడినటువంటి పరిస్థితి. సో ఇక్కడ చాలా క్లియర్ కట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి ఆయన వైఎస్ఆర్సీపీకి వెళ్తున్నారు అనేటువంటి వచ్చినటువంటి వార్తల్లో వాస్తవం లేదు. ఎప్పుడైతే బాలినేని వర్గీయుల దగ్గర నుంచి ఒక క్లారిటీ వచ్చిందో అప్పుడు
వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఒంగోలు నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జిగా చుండూరు రవి అనే వ్యక్తిని అపాయింట్మెంట్ చేయడం కూడా జరిగింది. అంటే ఆయన ఇక రారు అని తేలిపోయిన తర్వాత బాలినేని కోసం రకరకాల ప్రయత్నాలు చేశారు, కానీ ఎక్కడా కూడా వర్కౌట్ కాల. సో ఇటువంటి సందర్భంలో నేనుంటే జనసేనలోనే ఉంటాను అని ఖచ్చితంగా చెప్పడంతో దీనికి సంబంధించి జనసేనని కూడా ఒక రకంగా చెప్పాలంటే జనసేనలో కూడా ఒక రకమైనటువంటి ప్రచారం జరిగింది, బాలినేని వెళ్ళిపోతున్నారు అని. సో అందుకే ఆయనకు తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వలేదనేది కూడా ఒక అంశం. సో ఇలాంటి సందర్భంలో ముఖ్యంగా ఆయనకు రాజకీయ ప్రత్యర్థి, రాజకీయ శత్రువనే చెప్పాలి దామచర్ల జనార్దన్. ఆయన కూడా తెలుగుదేశం పార్టీలో చాలా సీనియర్ నాయకులు, చంద్రబాబు నాయుడుతో ఉన్నటువంటి సాన్నిహిత్య సంబంధాల వల్ల ఆయన చెప్పిందే వేదం అక్కడ మాట. సో ఇటువంటి తరుణంలో అక్కడ ఇప్పుడు ఇద్దరి మధ్య ఒక సఖ్యత అనేది ఏర్పాటు చేయాలి. ఒకే ప్రాంతం, రెండు పార్టీలు, కానీ మిత్రపక్షాలు. మరి దాని తోడు గతం చూసుకుంటే రాజకీయ ప్రత్యర్థులు. సో ఇవన్నీ కూడా మరి ఏ రకమైనటువంటి విధానంతో ఆలోచన చేస్తారు అనేది కూడా ఇక్కడ ముఖ్యమైనటువంటి పాయింట్. మొత్తానికైతే నా కుమారుడు రాజకీయాల్లోకి రాబోతున్నాడు త్వరలోనే అని చెప్పగానే చెప్పారు పవన్ కళ్యాణ్తో భేటీ తర్వాత అనేది కూడా ఒక చర్చ జరుగుతుంది. మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సమీకరణాలు చాలా వేగంగా మారుతున్నాయనే చెప్పాలి. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.